హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైమ్. నేను మీరాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిఐడి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టులో గురువారం వాదనలు వినిపించారు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించనున్న నేపథ్యంలో సిఈసికి తెలుగుదేశం పార్టీ 7 సూచనలు చేసింది. ఢిల్లీలో సిఈసిని కలిసిన టీడీపీ నేతల బృందం ఈ మేరకు పార్టీ తరఫున వినతి పత్రం అందించింది. ఎస్ఐఆర్ను ఏపీలో అమలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్రువపత్రాల విషయంతో పాటు ఓట్ల తొలగింపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలపై సందేహాలను లేవనెత్తింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం తెలిపింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిపే రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జూలియస్ బేర్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. వరుసగా 3వ ఏడాది ఈ ఘనతను సింగపూర్ దక్కించుకోవడం విశేషం. మరోవైపు 2వ స్థానంలో ఉన్న హాంకాంగ్ ను పక్కకు నెట్టిన ఆ స్థానాన్ని లండన్ కైవసం చేసుకుంది. హాంకాంగ్ 3వ స్థానానికి పరిమితమైంది. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. అయితే రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిర్లైన్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. తమ విమానాల ఇంజన్లు, ఇంధన స్విచ్లు వంటి విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఓ నివేదిక పలు కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో 65 విమాన ఇంజన్ వైఫల్యాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని క్యాంటీన్లు, సమావేశ మందిరాల్లో వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు అలాగే కార్పొరేషన్లకు లేఖ రాసింది. అలాంటి బోర్డుల నమూనాలను తన లేఖలో సూచించింది. సమోసాలు, కచోరీలు, పకోడీ, వడాపావ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్లలో నూనె శాతాలను సూచించే డిజిటల్ ఆయిల్ బోర్డు నమూనాను అందులో జత చేసింది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో తొలి షోరూంను మంగళవారం ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్స్ సిటీ మాల్లో దానిని తెరిచింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర హాజరయ్యారు. ఈ సంస్థకు వెల్కమ్ చెప్పారు. యోమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషకు కాస్త ఊరట లభించినట్లు తెలుస్తోంది. ఆమె మరణశిక్ష అమలును యోమెన్ వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. గతంలో నిర్ణయించిన ప్రకారం జూలై 16న ఈ శిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి క్షణంలో స్థానిక అధికారులు దీన్ని నిలిపివేసినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 317.45 పాయింట్ల లాభంతో 82,570.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 113.50 పాయింట్ల లాభంతో 25,195.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలు సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ట్రెంట్ అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రాణించాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.